హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ సినిమా. బాలీవుడ్ లో మరో బయోపిక్ కి రంగం సిద్ధమవుతుందా? అలనాటి దిగ్గజ దర్శకుడు గురుదత్ లైఫ్ స్టోరీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుందా? జావాతో వందల కోట్లు కొల్లగొట్టిన విక్కీ కౌశల్ ఈ పాత్రకి న్యాయం చేస్తాడా? అసలు ఈ బయోపిక్ పై బాలీవుడ్ ఏమంటుంది? లెట్స్ హావ్ ఎ లుక్. బాలీవుడ్ ఇప్పుడు బయోపిక్ల చుట్టూ తిరుగుతుంది. గతంలో అడపాదడపా తీసిన ఈ ట్రెండ్ 2010 సమయంలో వచ్చిన డర్టీ పిక్చర్తోనే ఎక్కువైంది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా సక్సెస్ అనేక బయోపిక్స్ కు ఊపు తెచ్చింది. ఇంకేం, అక్కడి నుంచి బాలీవుడ్లో బయోపిక్స్ రావటం బాగా పెరిగిపోయింది. అయితే వచ్చినట్టుగా వెళ్లిపోవటం గమనార్హం. ఒక్క అక్షయ్ కుమారే బోలెడు బయోపిక్స్ చేశాడు. ఇక కంగనా రనౌత్ కూడా చాలా పాటలే పడింది. ముఖ్యంగా హిందీ టచ్ తో జయలలిత బయోపిక్ తీసినా ఎవరికీ పట్టలేదు. ఇక ఎమర్జెన్సీ అంటూ తీసిన ఇందిరా బయోపిక్ ఎటెళ్లిందో తెలియదు. ఆఖరికి 1983 అంటూ తీసినా ఎవరికీ పట్టలేదు. ఒక్క సంజయ్ దత్ బయోపిక్ మాత్రం కలెక్షన్స్ కొల్లగొట్టి బయోపిక్ల పరువు కాపాడింది. మొత్తానికి ఏ రకంగా చూసినా బాలీవుడ్ బయోపిక్స్ విషయంలో బోల్తా కొడుతూనే ఉంది. ఇక మొన్నటికి మొన్న కలాం బయోపిక్ నేను తీస్తానని ఓం రౌత్ అనౌన్స్ చేశాడో లేదో, నేను ఓ బయోపిక్ తీస్తానని బయలుదేరాడు నటుడు విక్కీ కౌశల్. అది కూడా అలనాటి దిగ్గజ దర్శకుడైన గురుదత్ బయోపిక్. జీవించింది 39 ఏళ్లే అయిన మిస్టర్ అండ్ మిసెస్ 55, ప్యాసా, కాగజ్ కే పూల్, చౌద్వీ కా చాంద్, సాహిబ్ బీబీ గౌర్ గులాం వంటి కల్ట్ క్లాసిక్లను తీసి వెండి తెరపై తనదైన మార్కుని ముద్రించాడు గురుదత్. అలాంటి కల్ట్ డైరెక్టర్ లైఫ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్ పైకి తెస్తామని అనౌన్స్ చేసింది గురుదత్ ఫిల్మోగ్రఫీ హక్కులను కలిగి ఉన్న అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్. ఇక సంభాజీ మహారాజుకు అలరించిన విక్కీ కౌశల్ గురుదత్ లైఫ్ ని ఎలా ప్రమోట్ చేస్తాడో చూడాలి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇస్తుండటంతో సినీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసేందుకు ప్రైజ్ మనీని కూడా భారీగానే ఇచ్చేందుకు సిద్ధమైంది. అన్ని విభాగాల్లో కలిపి 73 అవార్డులని ప్రకటించిన తెలంగాణ సర్కార్ దాదాపు 25 కోట్లతో జూన్ 14న హైటెక్స్ వేదికగా ఈ అవార్డులను ప్రదానం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక ఎన్నడూ లేనంతగా ఉత్తమ చిత్రాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ ఇస్తుండడం ఇక్కడ విశేషం. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప్రభుత్వ అవార్డులు ఇప్పుడు అనౌన్స్ కావడంతో మురిసిపోతుంది సినీ ఇండస్ట్రీ. ఇక గతంలో ఇచ్చిన నంది అవార్డ్స్ కి మించి భారీగా ప్రైజ్ మనీ పెంచడం చూస్తే ఈ గద్దర్ అవార్డ్స్ కి ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థమవుతుంది. ఇక హైటెక్స్ వేదికగా జరగనున్న ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు ఇండియన్ సినీ సెలబ్రిటీస్ ఎంతో మంది ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయనుండడం విశేషం. ఇక అవార్డ్స్ అందుకున్న విజేతలకు గద్దర్ అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, భారీగా ప్రోత్సాహక నగదు బహుమతి అందించనుంది తెలంగాణ సర్కార్. మొదటి ఉత్తమ చిత్రానికి అవార్డుతో పాటు నిర్మాతలకు 10 లక్షలు, దర్శకుడికి 5 లక్షలు, రెండో ఉత్తమ చిత్రానికి 7 లక్షలతో పాటు దర్శకుడికి 3 లక్షలు, మూడో ఉత్తమ చిత్రానికి 5 లక్షలతో పాటు దర్శకుడికి 1 లక్ష ప్రోత్సాహక బహుమతిని ఇవ్వనుంది. ఉత్తమ బాలల చిత్రానికి కూడా సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షలు, ఆ చిత్ర దర్శకుడికి 3 లక్షల ప్రోత్సాహక బహుమతి దక్కనుంది. ఇదే విధంగా ఉత్తమ చారిత్రక చిత్రానికి కూడా నగదు ప్రోత్సాహక బహుమతిని అందించనుంది ప్రభుత్వం. ఇక వ్యక్తిగత అవార్డుల విషయంలోనూ అదే స్థాయిలో ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఒక్కో అవార్డు కింద గోల్డెన్ మెమెంటోతో పాటు 5 లక్షల నగదు బహుమతి అందించగా, స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్న విజేతలకు కూడా 3 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి ఇవ్వనుంది. అంతేకాకుండా ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ఇచ్చే స్మారక అవార్డుల్లో గోల్డెన్ మెమెంటోతో పాటు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నగదు బహుమతి అందిస్తుందంటే సర్కార్ ఈ అవార్డ్స్ ని ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకుందో తెలుస్తుంది. ఇక 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లు అవార్డులను ఒకేసారి 73 అవార్డులను ఖరారు చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. ఇక గద్దర్ అవార్డుల కోసం సుమారు 25 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది ప్రభుత్వం. అవార్డుల కోసమే దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలను ఖర్చు చేయటం విశేషం. ఏదేమైనా ఈ స్థాయిలో ఖర్చు పెట్టి సినీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నారంటే మెచ్చుకోతగ్గ విషయమే. అయింది
అనుకున్నట్టుగానే అయింది. బాయ్కాట్ థగ్ లైఫ్ అని వాయిస్ రైజ్ చేసిన కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు సినిమాని బ్యాన్ చేసేందుకు సిద్ధమైంది. కమల్ కామెంట్స్ వెనక్కి తీసుకోకపోవడంతో కన్నడ నాట సినిమా రిలీజ్కి పెద్ద క్వశ్చన్ మార్కే పడింది. మరి దీంతోనైనా కమల్ దిగొస్తాడా? తన ఈగోతో తమిళ సినిమాలకి కర్ణాటకలో చిక్కులెందుకని సారీ చెప్తాడా? చేతిలో ఉన్న మైక్ మహా చెడ్డది. ఒక్కసారి కనుక టంగ్ స్లిప్ అయిందంటే మొత్తం పెంట పెంట చేస్తుంది. మనం రియలైజ్ అయ్యేలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇదివరకే ఇలా నోరు జారి ఇబ్బందులు పాలైన వాళ్ళు ఎందరో. తాజాగా అలాంటి కాంట్రవర్సీలోనే చుట్టుకున్నాడు కమల్. కన్నడ తమిళ్ నుండే పుట్టింది అన్న కామెంట్స్తో ఫైర్ అయిపోయారు కన్నడిగులు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ అటాక్ చేశారు. సారీ చెప్పకపోతే థగ్ లైఫ్ ఆడనివ్వమంటూ హుకుం జారీ చేశారు. అయితే కమల్ వర్షన్ వేరేలా ఉంది. తాను తప్పు చేశారని తేలితే సారీ చెప్పేందుకు సిద్ధమని, కానీ తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. దీంతో కమల్ సారీ చెప్పడన్న విషయం అర్థమైన కన్నడ ఫిలిం ఛాంబర్ సినిమాని బ్యాన్ చేసేసింది. దీంతో థగ్ లైఫ్ సినిమా రిలీజ్కి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కే పడింది. ఇక కమల్ ని సపోర్ట్ చేసిన శివరాజ్ కుమార్ పైన కన్నడ నాట ట్రోల్ ఎక్కువైంది. అయితే సినిమా రిలీజ్ అవ్వాలంటే కమల్ కేవలం సారీ చెబితే సరిపోతుంది, కానీ తాను ఏ తప్పు చేయలేదన్న మాట మీదే ఉండడం ఇప్పుడు రెండు సినీ ఇండస్ట్రీల రిలేషన్స్ మీద ఎఫెక్ట్ గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది. సింగిల్ గా నటిస్తే పని సింపుల్ అవుతుంది. అదే డ్యూయల్ రోల్లో నటిస్తే పని డబుల్ అవుతుంది. అయినా సరే నేను రెండేసి పాత్రల్లో నటిస్తానంటూ రెడీ అయిపోతున్నాడు మన కాలీవుడ్ స్టార్ సూర్య. ఇప్పటికిలా ఒకసారి కాదుండే ఏకంగా 7 సార్లు నటించి మెప్పించడం విశేషం. నచ్చిన నటుడు ఒక పాత్రలో కనిపిస్తేనే కళ్ళప్పగిస్తాం. అలాంటిది డ్యూయల్ రోల్ అంటే ఇక అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అయితే సింగిల్ రోల్ చేయడం కన్నా ఇలా డబుల్ రోల్ చేయడంలో కాస్త కష్టం ఎక్కువ. కానీ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మించి నాకేమీ లేదంటూ అలవోకగా డ్యూయల్ రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ఇప్పటికే సుందరాంగుడు, దేవా, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, బ్రదర్స్, రాక్షసుడు, కంగువా వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్స్ వేసి ప్రేక్షకులని అలరించిన సూర్య తాజాగా మరో 2 సినిమాల్లో డ్యూయల్ రోల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వీటిలో ఒకటి తాజాగా మొదలైన వెంకీ అట్లూరి చిత్రం ఉండడం విశేషం. రాబరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో 2 రోల్స్ ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయని చెన్నై టాక్. దీనితో పాటు భారీ బడ్జెట్ తో సూర్య, వెట్రిమారన్ కాంబోలో వస్తున్న వాడివసల్ అనే చిత్రంలో కూడా డ్యూయల్ రోల్ చేయనున్నాడట ఈ కోలీవుడ్ స్టార్. తమిళ ట్రెడిషనల్ గేమ్ అయిన జల్లికట్టు బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో సూర్య తండ్రి కొడుకులుగా 2 పాత్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి. హిట్టు ఫ్లాప్లకి అతీతంగా డ్యూయల్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న సూర్య రాబోయే చిత్రాలతో ఎలా మెప్పిస్తాడో. సరికొత్త సినిమాలు చేస్తామంటూ టాలీవుడ్ లోకి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ వచ్చేసింది. సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్ పేరుతో వచ్చిన ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ ని లాంచ్ చేస్తూ లోగోను ఘనంగా ఆవిష్కరించారు జేజే. ఇక ఈ బ్యానర్ నుండి త్వరలోనే ఓ భారీ బడ్జెట్ సినిమా రానుండడం విశేషం. I would also like to thank the Telugu Film Chamber of Commerce and the Telugu Film Producers Council for their gracious, unconditional support in accepting us as part of their amazing film fraternity. Maku chala it's a blessing. It's a blessing not just to be part of the film fraternity, but also there has been so much of guidance. Lately, I did attend some sessions which was very informative, and to be true from bottom of my heart, I am learning a lot, and I know that it's part of life that you need to educate yourself. But this is something which I did not expect, and somebody who is so busy, especially peruna andaru council members and chamber members ki naku peruna ధన్యవాదాలు.
ఎస్ఎస్ మీడియా సంస్థపై గుడిమిట్ల శివప్రసాద్ నిర్మించిన సినిమా పరమపద సోపానం. నాగశివ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇక ఈ సందర్భంగా సినిమా నుండి 2వ లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. హలో ఆల్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. పరమపద సోపానం అనే సినిమాకి నాగశివ గారి డైరెక్షన్ లో బూమ్ 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 అనే పాట పాడడం జరిగింది. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఇట్స్ అ నైస్ స్పెషల్ నంబర్ విత్ నైస్ గ్రూవ్ అండ్ మంచి స్వింగ్ ఉన్న పాట. ఐ ఎంజాయ్డ్ సింగింగ్ ద సాంగ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ద సాంగ్ అండ్ ద మూవీ. అండ్ నాగశివ గారు పూరి గారి దగ్గర అసోసియేట్ గా వర్క్ చేశారు చాలా సినిమాలకి. అండ్ ఇప్పుడు కొత్తగా డైరెక్షన్ తో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఈ సినిమాతో. ఐఎమ్ విషింగ్ హిమ్ అండ్ ది హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ లాంగ్ వే టు గో. జగన్నాథ పిక్చర్స్ బ్యానర్ పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యముడు. శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇదివరకే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ కాక తాజాగా యముడు టీజర్ ను మేకర్స్ లాంచ్ చేయగా ఈ రిలీజ్ నటుడు నవీన్ చంద్ర చేతుల మీదుగా జరగటం విశేషం. హాయ్, ఇప్పుడే యముడు టీజర్ చూడడం జరిగింది. యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ జగదీష్ గారికి అండ్ ఆకాష్ వీళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్. యూనిక్గా ఉంది ఐడియా, టీజర్లోనే తెలుస్తుంది. లైక్ ద కాన్సెప్ట్, వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ ఎంత వెరైటీగా ఉందండి. పైగా ఐ థింక్ క్రైమ్ అన్ని చాలా క్రైమ్ సీన్స్ అన్ని జరుగుతున్నాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ టీజర్ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ టీజర్. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కళని, తన ప్యాషన్ని ఇలా ముందు తీసుకురాలనుకుని చేసిన సినిమా అని చెప్పారు ఇప్పుడు నాకు. సో ఎనీవన్ క్యాన్ డూ అ ఫిల్మ్ నౌ. సో కంగ్రాచులేషన్స్. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు లాంచ్ ద టీజర్ ఆఫ్ యముడు. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు జగదీష్. నేను యముడు సినిమాలో నిర్మాతగా, డైరెక్టర్గా, రైటర్గా అండ్ హీరోగా మీ ముందుకు వస్తున్నాను. యముడు మూవీ స్టోరీ లైన్ వచ్చేసి, ఈ కలియుగంలో అధర్మాన్ని నశించడానికి, నిర్మూలించడానికి యముడే సాక్షాత్తు భూమి మీదకి దిగి వస్తే నరకలోకాన్ని భూలోకంలోకి తీసుకువచ్చి గరుడ పురాణం ప్రకారం శిక్షలు పాపులుగా విధిస్తే ఎలా ఉంటుందో అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. వైల్డ్ థాట్ సార్ ఇది. సో మీరు తెలుగు ప్రేక్షకులు కొత్త వాళ్ళందరికీ బాగా ఎంకరేజ్ చేస్తారు. అదేవిధంగా నన్ను మా టీంని అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఆకాష్. ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన జగదీష్ గారికి థ్యాంక్ యూ. అండ్ తెలుగులో టీజర్ లాంచ్ చేస్తున్న నవీన్ సార్కి థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అండ్ ఆబ్వియస్లీ మన తెలుగు ఆడియన్స్ అంత కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు, అలానే మా సినిమాని కూడా ఎంకరేజ్ చేయండి. ఈ టీజర్ని మీరు మీ ఫ్రెండ్స్ అందరూ మీ సర్కిల్లో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచు విష్ణు ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్లు, ట్రైలర్, పోస్టర్లు, పాటలు కన్నప్పపై అంచనాలు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా ఇలా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీం. I had to take the blessings of Sri Krishnamraju sir's family because he remade Bedar Kannappa in 1976. It was called Bhakta Kannappa in Telugu. So I'm carrying the legacy forward. I need your blessings, Anna. We put our heart and soul in this, and now it's all with the blessings of the Lord Almighty Shiva and big people like you. We are releasing the movie on 27 June, and we need your blessings. కన్నడ ప్రజలన్న మొట్టమొదటి నటుడుగా మాకు గుర్తొచ్చేది కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు. అటువంటి గొప్ప ವ್ಯಕ್ತಿని ಕನ್ನ ದೇಶಂ ಕನ್ನಡ ದೇಶಂ. ಸರಿ, ಕಣ್ಣಪ್ಪ ಮಾಡಬೇಕಲ್ಲ, ಹಿಂಗೆ ಏನೋ ಒಂದು ತುಂಬ ಭಯ ಇದ್ರೂ ಏನೋ ಒಂದು ಅಟೆಂಪ್ಟ್ ಮಾಡಿದೆ. ಐ ಥಿಂಕ್ ಮಾಡ್ತಾ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಮೇಲೆ ಲವ್ ಶುರು ಆಯಿತು. ಅದು ಹೆಂಗಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದು ಎಕ್ಸ್ಪೆಷಲಿ ಆ ಸಾಂಗ್ ಬರುತ್ತೆ, ನೀನಿಲ್ಲ ಎಂದು ನಾನು ಬದುಕೆಲ್ಲ ಕತ್ತಲಲ್ಲಿ ಅಲೆದೆನಲ್ಲ, ಬದುಕೆಲ್ಲ ಕತ್ತಲಲ್ಲಿ ಅಲೆದೆನಲ್ಲ, ಕಣ್ಣಿಲ್ಲ ಕಿವಿಯಿಲ್ಲ ಕಲ್ಲಾದರೂ ಈ ಮೈಯೆಲ್ಲ.
ಸೊ ಆ ಸಾಂಗ್ ಮಾಡಿದಾಗಿಂದ ಸ್ವಲ್ಪ ಅದೇನೋ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಡೆವಲಪ್ ಆಗೋಯ್ತು. ಆ ಪಾತ್ರ ಮಾಡಿದೆ. ಏನೇ ಮಾಡಿದ್ರೆ ಅಪ್ಪಾಜಿ ಲೆವೆಲ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ಬಟ್ ನನಗೆ ಭಾಳ ಖುಷಿ ಆಯಿತು. ಆಮೇಲೆ ತಿರ್ಗಾ ವಿಷ್ಣು ಅವರು ತಿರ್ಗಾ ಆಫ್ಟರ್ 37 ಇಯರ್ಸ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ನನಗೆ ತುಂಬ ಹೆಮ್ಮೆ ಅನಿಸ್ತು. ಆತನ ಮೇಲೆ ಗೌರವ ಜಾಸ್ತಿ ಆಯ್ತು ನನಗೆ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మన్సు మనోజ్, నారా రోహిత్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పైర్వం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా మే 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఇక దీంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. హాయ్, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ, చాలా థ్యాంక్స్. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు సినిమాకి. అండ్ ఈవెన్ ద రివ్యూ రైటర్స్ సినిమా గురించి పాజిటివ్గా రాశారు. సో థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా జనాలు చాలామంది చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఈ సినిమాని. అండ్ ఫస్ట్ అందరి గురించి పాజిటివ్గా రాశారు. అండ్ ఆడియన్స్ నుంచి మంచి అప్రిసియేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ విజయ్ గారు ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ రోల్. అండ్ మా ఇద్దరు బ్రదర్స్ మనోజ్ అండ్ సాయి, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా మీ అందరు అప్రిసియేషన్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చూడండి వాళ్ళు తప్పకుండా వెళ్ళి భైరవం సినిమా చూడండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. భైరవం ఇంత పెద్ద గొప్ప విజయం ఇచ్చినందుకు మా అందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ గారు జీవితాంతం రుణపడి ఉంటాం మీకు. ఎంత గొప్పగా తీసి మా అందరిని బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు చాలా బాగా చేసావే, యువర్ వెల్కమ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఇక్కడ ఉన్న మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎడిటర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి ఒక్కరు, రైటర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నా తమ్ముడు బెల్లం గారు, సో గ్రేట్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ బాబాయ్, కంగ్రాట్స్. ఈ సంతోషంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. పేరున 9 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఇంత ప్రేమ చూపించి, ఇంత ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. అంటే మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి ఇంత లవ్ రావటం, మీ అందరి దగ్గర నుంచి ఇంత సపోర్ట్ రావటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా హోల్ టీమ్ ఒక మంచి ఎనర్జీతో ఉన్నాం. ఎందుకంటే ఈ సినిమా చాలామంది చూసి కూడా ఒక మంచి ఎనర్జీతో బయటకు వస్తున్నారు. చాలా రేర్, మన చాలా అరుదుగా అలాంటి సినిమాలు జరుగుతుంది. అందుకే ఈ సినిమా మీ అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే చాలా రేర్గా ఇంత ఎనర్జెటిక్ మూవీస్ వస్తాయి. అండ్ ఇలాంటి మంచి సినిమా మీరు చూస్తే మీకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆ రోజంతా మీరు కూడా మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఐ ఫీల్ ఇలాంటి సినిమాలు మీరు చూసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ అ వెరీ హార్టీ వెల్కమ్ ఇంటూ TFI. And thank you for supporting this movie. Keep supporting and spread the positive word and bring in more people into theatres. Thank you for being here. Thank you for supporting us. Thank you. మొత్తం మన తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ అందరు హీరో ఫ్యాన్స్, కులం మతం తేడా లేకుండా అందరు హీరో ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా మగ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ అప్పటికి మర్చిపోలేంది. మనం మా సినిమా తీసాం, ఇక లోకల్ వరకే బాగుంటుంది అనుకున్నాను. కానీ ఓవర్సీస్ నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ రెవెన్యూ వస్తుంది. అందుకే అందరినీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.